ఓకే స్టూడెంట్స్ చూడండి, అడ్వాన్స్ అకౌంటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి ఎగ్జామ్స్ ఉన్నాయి మనకు, అందుకే చూస్తున్నాం. ఓకే, అడ్వాన్స్ అకౌంట్లో యూనిట్ 1లా ప్రిపేర్ రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ కాండి. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్, డిఫరెన్స్ బిట్వీన్ సాక్రిఫైజింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో. సాక్రిఫైజింగ్ రేషియో అంటే ఏంది, గెయినింగ్ రేషియో అంటే ఏంది తెలుసుకోండి. ఓకే, సాక్రిఫైజింగ్ రేషియో అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్లో సాక్రిఫైజింగ్ రేషియో వస్తుంది. ఇప్పుడు ఒక పార్ట్నర్ వస్తుందంటే ఆల్రెడీ ఉన్న పార్ట్నర్స్ క్యాపిటల్ని షేర్ చేసుకుంటారు కదా, అది తీసుకొని ఇంకో పార్ట్నర్కి ఎంత అమౌంట్ ఇస్తారు అంటే ఎంత షేర్ ఇస్తారు అనేది సాక్రిఫైజింగ్ రేషియో. గెయినింగ్ రేషియో అంటే రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. ఒకవేళ పార్ట్నర్ మన ఏమైంది బిజినెస్ నుంచి వెళ్ళిపోతాడు అనుకోండి, ఆయన క్యాపిటల్ అంటే ఆయన షేర్ కూడా మన ఉన్న మిగిలిన పార్ట్నర్స్కి వస్తుంది అనమాట. అది ఏంది రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. గెయినింగ్ రేషియో ఇలా డెత్ ఆఫ్ పార్ట్నర్ ఇలా గెయినింగ్ రేషియో వస్తుంది అనమాట. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఒక్క దాంట్లో ఒకటే సాక్రిఫైజింగ్ రేషియో వస్తుంది. ఓకే, తర్వాత మీనింగ్ అండ్ డెఫినేషన్, ఫ్యూచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్కున్న మీనింగ్స్, డెఫినేషన్స్, ఫ్యూచర్స్ అన్నీ చదువుకోండి థియరీ పార్ట్ లెక్క అనమాట. ఓకే, అర్థమైందా? ఇది యూనిట్ 1. ఫస్ట్ యూనిట్ 1 నేర్చుకున్న తర్వాత యూనిట్ 2 నేర్చుకోండి. ఓకే, డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్, తర్వాత ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్. ఓకే, అంటే పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని డిసొల్యూషన్ చేస్తారు. ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్ అంటే పార్ట్నర్ అమౌంట్ అంటే ఆయన లాస్ వస్తే కట్టలేకపోతాడు అనమాట, అలాంటిది. ఓకే, తర్వాత సేల్ ఆఫ్ ఏ ఫామ్ అంటే కంపెనీ అమ్మేస్తుండు అనమాట. ఫామ్ టు ఏ కంపెనీ అంటే ఫామ్ అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని కంపెనీకి అమ్మేస్తున్నారు అనమాట. ఓకే, ఈ 3 కూడా నేర్చుకోవచ్చు. ఇది అంటే యూనిట్ 1 యూనిట్ 2 ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, ప్రాబ్లమ్స్ కొంచెం తేడాతోటి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, తర్వాత యూనిట్ 3 అనేది ఇది సేమ్ జనరల్ ఎంట్రీసే. మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక గంట నేర్చుకోవచ్చు ఈజీగా. ఆ జనరల్ ఎంట్రీస్ అమౌంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ఉంటాయి. జనరల్ ఎంట్రీస్ ఒక 6-7 మోడల్స్, అవి బై యాడ్ చేస్తే కథం వచ్చేసినట్టే మొత్తం. ఓకే, ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే షేర్స్ ఎట్లా ఇష్యూ చేస్తారు. తర్వాత ఫర్ఫిటెడ్ ఆఫ్ షేర్స్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్. ఓకే, తర్వాత ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్. తర్వాత సింకింగ్ ఫండ్స్, ఓనర్ డిబెంచర్, అండర్ రైటింగ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. అంతా ఇవన్నీ టైప్స్ ఆఫ్ అండర్ రైటింగ్, బోనస్ షేర్స్. ఇందులో బోనస్ షేర్స్ నేర్చుకోండి. తర్వాత టైప్స్ ఆఫ్ అండర్ రైటింగ్ ఇది నేర్చుకోండి. ఇంకా ఇది నేర్చుకోండి. ఓకే, మీకు ఈజీగా అయితే వీలైనంత వరకు ఒక ఇలా 6 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఒక 3 చాప్టర్స్ కవర్ చేయండి కంపల్సరీ. ఓకే, తర్వాత యూనిట్ 4లా ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఓకే, ఇది ఫైనల్ అకౌంట్స్ అనేది ఏం లేదు, జస్ట్ ఫార్మేట్ నేర్చుకోవాలి. ఓకే, ఫార్మేట్ని ఒక 5-10 టైమ్స్ బ్యాడ్ చేయండి అంతే. ఫార్మేట్ వచ్చిందంటే ఏ అమౌంట్ ఎక్కడ చేయాలో తెలిస్తే వచ్చేసినట్టే. ఓకే, ఏంది P&L అకౌంట్ ఫార్మేట్ నేర్చుకోండి, బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ నేర్చుకోండి. ఓకే, తర్వాత ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ విత్ వేరియస్ అడ్జస్ట్మెంట్, వేరు అడ్జస్ట్మెంట్స్తో ప్రిపేర్ కావండి. తర్వాత ప్రాఫిట్ ప్రియార్ టు ఇన్కార్పొరేట్, లాసెస్ ప్రియార్ టు ఇన్కార్పొరేట్, క్యాల్కులేట్ ద ప్రాఫిట్ ఎర్న్ బై ద కంపెనీ ఇన్ ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేట్. ఇదంతా అదే. ఓకే, ఏం లేదు, ఇందులో కూడా ఒక 3 యూనిట్స్ అంటే 3 చాప్టర్స్ కవర్ చేయండి కథం. ఇది కూడా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఈ 4th యూనిట్ మీరు థియరీ నేర్చుకోండి బెస్ట్. ఓకే, తర్వాత యూనిట్ 5 అనేది చాలా ఈజీ. యూనిట్ 5లో ఏంది పోయినసారి వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ వచ్చింది. ఓకే, చూడండి, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండర్ డిఫరెంట్ మెథడ్స్. చాలా ఈజీ, ఏం లేదు, ఫార్మేట్ అంటే ఎలా వేయాలి నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండర్ డిఫరెంట్ మెథడ్స్. ఓకే, ఇవి ఉంటాయి అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5th యూనిట్ నేర్చుకోండి, చాలా ఈజీ. తర్వాత 1st 2nd నేర్చుకోండి, ఇవి కొంచెం హార్డ్ ఉన్నా కానీ దగ్గర అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, తర్వాత 3rd యూనిట్ ఓకే ఫస్ట్ మీరు 5th యూనిట్ నేర్చుకుంటారు. ఇలా ప్రాబ్లమాటిక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటాయి, పెద్ద కష్టమే ఉండదు. తర్వాత ఈ 4th యూనిట్ థియరీ నేర్చేసుకోండి. ఓకే, తర్వాత 3rd యూనిట్ ఓకే ఇలా
థర్డ్ యూనిట్లో ఒక 2 చాప్టర్స్ ఏమో ప్రాబ్లమేటిక్ నేర్చుకోండి. తర్వాత మిగిలిన వాటికన్నిటికీ థియరీ ఎక్కడొచ్చినా థియరీ రాసేటట్టు నేర్చుకోండి. ఓకే, తర్వాత ఈ సెకండ్ యూనిట్లో కూడా మెయిన్గా థియరీ నేర్చుకోండి. మెయిన్ థియరీ నేర్చుకున్న తర్వాత టైం ఉంటే అప్పుడు ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఇందులో కూడా ఫస్ట్ థియరీ నేర్చుకోండి, తర్వాతనే ప్రాబ్లం నేర్చుకోండి, ఎందుకంటే మనకు టైం లేదు. ఓకే, ఫస్ట్ థియరీ నేర్చుకున్నామంటే థియరీ ఎట్లా రాయాలంటే 4 పేజెస్ అంటే 4 సైడ్స్ రాయాలి. ఓకే, ఒక 2 పేజెస్ అన్నమాట. 2 పేజెస్ మొత్తం కవర్ చేస్తే అప్పుడు మనకు ఏంది మినిమం 12 మార్క్స్ ఇస్తారు. 12 మార్క్స్ అంటే 12 మార్క్స్ 10 మార్క్స్ ఇస్తారు. 12 మార్క్స్ అంటే 10 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దాం. క్వశ్చన్ పేపర్ మోడల్ అంతే. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ ఎన్ని 3 అవర్స్కి ఉంటుంది. ఓకే, 3 అవర్స్. ఇందులో మనకు ఎన్ని 80 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏంది పార్ట్ ఏ 20 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. ఓకే, పార్ట్ ఏని ఫస్ట్ ఇవేమి టచ్ కూడా చేయకండి, వదిలేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి చేయండి. ఎస్ఐ టైప్ దాంట్లో ఫస్ట్ యూనిట్లో థియరీ వచ్చా రాదా, ఫస్ట్ యూనిట్ ఇదేమో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, సెకండ్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్ వస్తుంది, థర్డ్ యూనిట్ నుంచి థర్డ్ అట్లా వస్తుంది. ఓకే, ఫస్ట్ యూనిట్లో మనకు థియరీ నేర్చుకున్నామా లేకపోతే ప్రాబ్లమేటిక్ నేర్చుకున్నామా చూసుకొని, థియరీ ఒకవేళ వచ్చిందనుకో, నీకు బాగా థియరీ వచ్చు, ప్రాబ్లం రాదు. ఓకే, సో మనం థియరీకి వెళ్ళిపోవడమే. లేకపోతే ప్రాబ్లమేటిక్ కూడా ఒకవేళ మనం నేర్చుకున్న ప్రాబ్లమేటిక్ వస్తే ప్రాబ్లమేటిక్ వెళ్ళిపోండి ఒకవేళ చేయగలుగుతా అంటే. ఓకే, ఒకవేళ ఏమన్నా మిస్టేక్ అయింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మిస్టేక్ అయిన తర్వాత లాస్ట్లో మీరు ఒకవేళ మీరు రాసిన దానికి కూడా మార్క్స్ వస్తాయి. ఒకవేళ రాంగ్ ఉంది అనిపిస్తే టైం ఎక్కువ ఉంటే అప్పుడు ఏంది థియరీ రాయడానికి ట్రై చేయండి. ఓకే, కానీ మర్చిపోతారు చాలామంది, ఏంది ఏ రాస్తుర్రు బి రాస్తుర్రు. ఏ ఆర్ బి అంటే ఏ అన్న బి అన్న రెండిట్లల్లా, కానీ 2 రాయొద్దు. ఓకే, ఇప్పుడు 10th దాంట్లో కూడా ఏ బి 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో కూడా 2 రాస్తారు చాలామంది. 2 రాయొద్దు, ఏదన్నా ఒకటి, ఇదన్నా. ఓకే, మనకు థియరీ వచ్చంటే సెకండ్ దాంట్లో మనం థియరీ నేర్చుకోమని చెప్పిన వాడు థియరీ నేర్చుకుంటాం, ఈజీగా ఇది వేసేస్తాం అనమాట, వచ్చేస్తుంది. ఓకే, తర్వాత థర్డ్ దాంట్లో కూడా ఫస్ట్ మనం థియరీ ప్రిపేర్ చేస్తాం, థియరీ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమేటిక్ చూస్తాం. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే. మళ్ళీ థియరీ మనం 4 సైడ్స్ ఏట్టుబడి నింపేస్తాం, పాస్ అయిపోతాం అంతే. ఇక ఏం లేదు, వేరే ఆలోచనలే పెట్టుకోకండి. ఓకే, థియరీ నేర్చుకోండి, మెయిన్గా థియరీ నేర్చుకోండి. తర్వాత ఇంకో ప్రాబ్లం 4th యూనిట్లో మనకు అంత అంత ప్రాబ్లమేటిక్ చాలా పెద్ద కష్టం ఉంది. సో థియరీకి వెళ్ళిపోండి. ఈ యాక్ట్స్ ఏందో ఒకసారి అన్నీ చదువుకోండి. జస్ట్ లేకపోతే గూగుల్లో పెట్టుకోండి, లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేయండి. చాట్ జీపీటీలో ఏమేమి థియరీ వస్తాయి, ఇంపార్టెంట్ థియరీ అని కొడితే వస్తుంది. తర్వాత థియరీని మన లాంగ్వేజ్లకు కన్వర్ట్ చేసుకొని వినండి. ఓకే, తర్వాత 5th యూనిట్లో ప్రాబ్లమేటిక్ ట్రై చేయండి, ఒకవేళ వస్తే చాలా ఈజీ ప్రాబ్లమేటిక్ ఇవన్నీ. ఒకవేళ రాకపోతే థియరీకి వెళ్ళిపోండి. ఓకే, అంతే. ఇక ఆల్ ది బెస్ట్.